శ్రీమద్భాగవతం మూడవ స్కందం 3వ అధ్యాయం 18వ శ్లోకం. అయాజయద్ధర్మసుతం అశ్వమేధైస్త్రిభిర్విభుః సోపిక్ష్మామనుజైరక్షన్ రేమే కృష్ణమనువ్రతః. తాత్పర్యం మరి భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: ఆ దేవదేవుడు ధర్మసుతునితో 3 అశ్వమేధయాగములు నిర్వహింపజేశాను. ధర్మరాజు సైతము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని సతతము అనుసరించుచు సోదరుల సహాయమున ధరణిని రక్షించి భోగించెను. భాష్యము: దేవదేవుడకు శ్రీకృష్ణుని నిత్యానువర్తి అయిన కారణమున ధర్మరాజు దరిత్రిపై ఆదర్శనీయుడగు ఏకరాజాధిపత్య ప్రతినిధి అయి ఉండెను. వేదములయందు తెలుపబడినట్లు భగవానుడే సమస్త వ్యక్తమగు సృష్టికి యజమాని అయి ఉన్నాడు. భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొని తద్వారా భగవద్ధామమును చేరుటకై బద్ధజీవులకు ఆ సృష్టి ఒక అవకాశము నొసగును. కేవలము అటువంటి కార్యక్రమము మరియు ప్రణాళికతోనే భౌతిక జగపు వ్యవస్థ ఎంతయు ఏర్పాటు చేయబడినది. ఆ ప్రణాళికను ఉల్లంఘించిన వాడు ప్రకృతి నియమములచే భగవానుని నిర్దేశమున వర్తించే ప్రకృతి నియమముచే శిక్షింపబడును. తత్కార్యార్థమే ధరణి సింహాసనమున ధర్మరాజు భగవత్ప్రతినిధిగా నియమింపబడెను. రాజైన వాడు భగవత్ప్రతినిధి అయి ఉండవలెను. పూర్ణమగు రాజ్యాధిపత్యము భగవానుని పరమోత్కృష్ట సంకల్పము నెరవేరునట్లుగా చేయును. ఈ పరమశ్రేష్ఠ నియమ విషయమున ధర్మరాజు ఆదర్శనీయుడకు చక్రవర్తి అయి ఉండెను. రాజు మరియు ప్రజానీకము ఇరువురును కర్తవ్య నిర్వహణ మందు సంతుష్టులై ఉండిరి. ఆ విధముగా భౌతిక ప్రకృతి యొక్క పూర్ణ సహకారముతో ప్రజారక్షణము మరియు సహజ జీవన సుఖము అనునవి ధర్మరాజు మరియు అతనికి తగిన వారసులకు పరీక్షిత్ మహారాజు వంటి వారి పాలనలో చక్కగా అనుసరింపబడినవి. శ్రీమద్భాగవతం 3వ స్కందంలో 3వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుని బృందావనేత్ర లీలలు అనే అధ్యాయాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఉద్ధవుడు విదురుడని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆయన శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలన్నిటిని కూడా ఒకసారి స్మరిస్తూ ఉన్నాడు. పూర్వాధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన కంసుని యొక్క కారాగృహంలో ఉన్నటువంటి దేవకి వసుదేవులకు కృష్ణుడు ఆవిర్భవించడం మొదలుకొని ఆయన తిరిగి బృందావనానికి అంటే గోకులానికి బదిలీ చేయబడడం, తర్వాత అక్కడ జరిగినటువంటి బాల్యలీలలు ఇవన్నీ కూడా బృందావనంలో జరిగినటువంటి లీలల వరకు ఆయన వివరించి ఆ పిమ్మట తిరిగి 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి లీలలు, అంటే ఇందులో మనకి ద్వారకా నగరంలో ఆయన చేసిన లీలలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇక మౌసల లీల ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ శ్లోకంలో ఉద్ధవుడు ఏమని చెబుతున్నాడంటే, ఆ దేవదేవుడు ధర్మసుతునితో 3 అశ్వమేధ యాగములు నిర్వహింపజేశాను. చూడండి, ధర్మసుతుడు అంటే ఎవరిక్కడ? ధర్మసుతుడు అంటే యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు. ఆయనతో 3 అశ్వమేధ యాగములు నిర్వహింపజేశాడట. మరి ఈ యజ్ఞములన్నీ కూడా ఎవరి సంతృప్తి కోసం చేపడతాయి? భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క సంతృప్తి కోసం జరుపబడతాయి. అయితే ఇక్కడ ఎందుకని మరి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి అంతగా సహాయం చేయడం జరిగింది, లేదా ధర్మరాజు పట్ల పక్షపాతం వహించడం జరిగింది? అంటే చూస్తుంటే ఆయన పాండవ పక్షపాతిగా కనిపిస్తున్నాడు కదా. శ్రీకృష్ణుడు స్పష్టంగా మనకి మహాభారతంలో కనిపిస్తుంది పాండవ పక్షపాతిగా ఉన్నట్టుగా. మరి ఎందుకని అంటే ఇది అర్థం చేసుకోవాలి. వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడు ఎవరి పట్ల కూడా పక్షపాతాన్ని కలిగి ఉండడు. ఆయన ఏం చెప్తున్నాడు భగవద్గీతలో?
సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని చెప్పుకుంటున్నాడు. నాకు అందరు జీవులు కూడా సమానమే. ఎవరిని నేను ప్రత్యేకించి ద్వేషించేది లేదు, ఎవరిని ప్రత్యేకించి నేను ఇష్టపడేది లేదు అని చెప్పుకుంటున్నాడు. కానీ మరొక చోటన ఏమంటున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎవరు నన్ను ఏ విధముగా శరణ పెడితే నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను, ప్రతి ఒక్కరూ అన్ని విధములుగా నా యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు అని చెప్పుకుంటున్నాడు కదా. కాబట్టి ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో, అంటే భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారో, వారికి తగినట్లుగా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. ఇక్కడ సమానత్వము అంటే మనం ఎన్నోసార్లు వివరించుకున్నాం. సమానత్వము అంటే ఏమిటి అర్థం? సమానత్వం అంటే అందరినీ ఒకే విధంగా చూడడం అని కాదు. అంటే ఎవరి యొక్క స్థాయిని బట్టి వారికి గౌరవాన్ని ఇవ్వడం, ఎవరి యొక్క స్థాయిని బట్టి వారితో ఆ విధంగా ప్రతిస్పందించడం, అది నిజమైనటువంటి సమానత్వం అంటే. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఈ భౌతిక సృష్టి అనేది ఎందుకోసం సృష్టించబడింది అంటే భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకుని, మనందరికీ కూడా భగవంతునితో శాశ్వతమైనటువంటి సంబంధం ఒకటి ఉంది. మరి పునఃస్థాపించుకుని అన్నారంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఆ సంబంధం తెగిపోయిందా? అంటే వ్యవహారికంగా సంబంధం తెగిపోయినట్టుగా మనం చెప్పవచ్చు, కానీ భగవంతుడితో మనకి ఎన్నడూ సంబంధం తెగిపోదు. సంబంధం తెగిపోవడము అంటే మనం ఆ సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయామని అర్థం. ప్రతి జీవి కూడా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే భగవంతునితో సంబంధం లేకపోతే మనం అసలు ఉనికిలోనే ఉండం. చూడండి, ఎందుకంటే మన శరీరం పనిచేస్తుంది. మన శరీరం పనిచేస్తుందంటే కారణం ఏమిటి? ఆత్మ ఉంది శరీరంలో. కానీ ఆత్మ ఉండడం వలన శరీరం పనిచేసేది ఎవరు ఉండడం వల్ల? పరమాత్మ ఉండడం వల్ల. ఆత్మ ఉండడం చేత శరీరం పనిచేయడం వల్ల. అయితే ఆత్మ ఉంది కాబట్టి శరీరం పనిచేస్తుంది అంటాం, కానీ ఆత్మ ఉంది అంటే పరమాత్మ కూడా ఉంటాడు. ఎందుకని అంటే సుహృదం సర్వభూతానాం అని చెప్పి అంటున్నాడు. సుహృత్ అంటే అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు. చూడండి, ఎవరు? భగవంతుడు. సుహృత్ అంటే ఆయన మన యొక్క నిజమైన శ్రేయోభిలాష అన్నమాట. అందుచేత ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో పాటు ఉంటాడు, అంటే జీవులతో పాటు ఉంటాడు. అర్థమైంది కదా. మరి ఈ శరీరం అనేది ఒక యంత్రంగా మనం అర్థం చేసుకున్నాం. ఏమిటా శ్లోకం భగవద్గీతలో? యంత్రారూఢాని మాయయ. ఏమిటా శ్లోకం చెప్పండి? ఈశ్వర సర్వభూతానాం హృదయేషోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయ అని చెప్పన్నాడు. కాబట్టి ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు ఎక్కడుంటాడట? సర్వభూతానాం హృదయేషో అర్జున తిష్టతి. హృదయేషే అర్జున అంటే హృదయ దేశములో ఉంటాడు అర్జున. ఎవరు? ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు. మరి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. అన్ని జీవులు కూడా భ్రామయన్ అంటే తిరుగుతూ ఉన్నాయట. ఏ విధంగా తిరుగుతున్నాయట? భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ అంటే మాయ అంటే త్రిగుణాలతో కూడినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి చేత తయారు చేయబడినటువంటి యంత్రంపై ఆసీనుడై ఉండి, యంత్రారూఢాన్ని ఆరూఢుడై అంటే దానిపై కూర్చొని ఉన్నాడు యంత్రంపై. కానీ ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది? యంత్రాన్ని నడిపేది ఎవరు? ఎవరు నడుపుతున్నారు? ఇక్కడ మనకి ఇక్కడ శ్లోకంలో చెప్పారు చూడండి. ఏం చెప్పారు ఇక్కడ? భౌతిక ప్రకృతి యొక్క పూర్ణ సహకారముతో అని చెప్పన్నారు. కాబట్టి ఈ భౌతిక ప్రకృతి ఎవరి నియంత్రణలో పనిచేస్తుంది అంటే మాయాదేవి. ఈ మాయాదేవి ఎవరు? భగవంతుని యొక్క బాహ్య శక్తి, బహిరంగ శక్తి అని చెప్పి అంటాం. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు. ఇది జరిగేటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే భగవానునితో గల నిత్య సంబంధమును మళ్ళీ స్థాపించుకొని, అంటే మళ్ళీ స్థాపించుకోవడం అంటే మనకి భగవంతుడితో సంబంధం ఉందనేటువంటి చైతన్యాన్ని తిరిగి పొందడం. దాన్నే ఏమంటాం? ఈశావాస్య స్ఫూర్తి అని చెప్పి అంటారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సమస్త చరాచర జగత్తుకు కూడా ఈశ్వరుడు ఎవరు అంటే అధికారి, యజమాని ఎవరు? యజమాని? భగవంతుడే యజమాని. కాబట్టి మనం కూడా ఎవరం? భగవంతుని యొక్క శక్తి. మనం భగవంతుని యొక్క తటస్థ శక్తి. రెండు రకాల శక్తులు ఉంటాయని చెప్పుకున్నాం, పర అపర అనేటువంటివి రెండు.
పరాశక్తి అంటే ఏమిటి? భగవంతునికి అంతరంగిక శక్తి. అపరాశక్తి అంటే భౌతిక శక్తి. మరి మనం ఏ శక్తిలోకి వస్తాం? భగవంతుని యొక్క పరాశక్తిలోకి వస్తాం. కానీ ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? అపరాశక్తిలో మనం ఉంచబడ్డాం. అర్థవుతుంది కదా? అంటే భౌతిక ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో మనం ఉంచబడ్డాం. ఎందుకని ఎందుకని ఆ విధంగా ఉంచబడ్డాం అంటే మనలో పరివర్తన తీసుకురావడం కోసం. అర్థవుతుంది కదా? కాబట్టి ఈ భగవంతునితో కల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొని తద్వారా భగవద్ధామమును చేరుటకై బద్ధజీవులకు సృష్టి ఒక అవకాశమును సుగును. దానికోసమే మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఉంది. మరి ఈ సృష్టి సాధారణంగా మనం చూస్తే మానవ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రకృతి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. మనిషి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ అన్నిటికీ ప్రకృతి సహకరిస్తుందా? మరొక విధంగా చెప్పాలంటే అన్నీ సఫలం అవుతున్నాయా? చెప్పండి, అన్నీ సఫలం అవుతున్నాయా? అవడంలా. కానీ ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుందట అంటే అసలు ఈ సృష్టి దేనికోసం అయితే తయారు చేయబడిందో ఆ ఉద్దేశ్యం కోసం మనం పనిచేసినట్లయితే అప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుంది. చూడండి, అంటే ఏ ఉద్దేశం కోసం సృష్టి తయారు చేయబడింది? భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవడం కోసం. అందుకే ఈశోపనిషత్తులు కూడా మొదటి శ్లోకంలో ఏం చెప్తారంటే ఈశావాస్యం ఇదం సర్వం, మొత్తం అంతా కూడా ఈశావాస్యం అంటే అంతా కూడా ఇది భగవంతునిదే, మొత్తం సమస్త జగత్తంతా కూడా. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే ఎవరైతే ఈ ఈశావాస్య స్ఫూర్తితో పనిచేస్తారో వాళ్ళు 100 సంవత్సరాలు 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవచ్చు అని చెప్పి అన్నారు. తప్పేం లేదు ఆ విధంగా. అంటే భగవత్ చైతన్యంతో ఉండగలిగితే మనం ఎన్నాళ్ళైనా జీవించవచ్చు. అర్థవుతుంది కదా? కాబట్టి ఎప్పుడైతే మనం భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ప్రకృతి మనకు అనుకూలిస్తుంది. చూడండి, అందుకే మనం చూస్తే భాగవతంలో కానీ ఇతర శాస్త్రాల్లో కానీ ఎప్పుడైతే భగవత్ చైతన్యవంతులైనటువంటి క్షత్రియులు పాలిస్తూ ఉంటారో రాజ్యాన్ని, అప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా చాలా చక్కగా సహకరిస్తుంది అనమాట. కాలాలు కూడా, ఋతువులన్నీ కూడా సక్రమంగా అవి నడుస్తూ ఉంటాయి. ఎందుకు సహకరిస్తాయి? అలాగే మీరు చూడండి, భూమి కూడా పుష్కలంగా అన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. పంట ఇవన్నీ కూడా చక్కగా గడ్డి, గ్రాసము ఆవులకు, అలాగే మణిమాణిక్యాలు, ముత్యాలు, ఖనిజాలు, ఎన్నో రకాల ఔషధులు, పండ్లు, పుష్పాలు, నదులు చక్కగా ప్రవహిస్తాయి. చూడండి, అన్నీ ప్రకృతి చాలా చక్కగా శోభిస్తుంది అనమాట. కారణం ఏమిటంటే ప్రకృతి యొక్క పని అదే. ప్రకృతి ఎవరు? ఆమె కూడా భగవంతునికి సేవకురాలు. అర్థవుతుంది కదా? కానీ ఆమె యొక్క సేవ ఏమిటంటే ఆమె యొక్క పర్యవేక్షణలో ఉంచబడినటువంటి ఈ తిరుగుబాటు ధోరణి కలిగిన జీవులు ఎవరైతే ఉన్నారంటే మనం ఎవరైతే ఉన్నామో, మనం ఎంతవరకు అయితే భగవత్ సేవోన్ముఖులం కాకుండా ఉంటామో, భగవత్ సేవకు విముఖత వ్యక్తం చేస్తాము, అప్పుడు ఈ ప్రకృతి యొక్క బాధ్యత ఏమిటంటే మనల్ని శిక్షించడం. కానీ ఎప్పుడైతే మనం భగవత్ సేవ కోసం మనం పనిచేస్తుంటాం, భగవత్ చైతన్యవంతులు అవుతామో, అప్పుడు ప్రకృతి యొక్క పని ఏమిటంటే మనకు చక్కగా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం అనమాట. కాబట్టి ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే ఎందుకని ప్రకృతి వైపరీత్యాలు అనేక రకాలుగా చూడండి, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు ఎందుకని? ఎవరు కూడా సుఖంగా లేరు. ఎందుకంటే మనం పూర్తిగా భగవంతుడు ఇచ్చినటువంటి విధానానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. కాబట్టి ప్రకృతి సహకరించదు. చూడండి, భాగవతంలో మనకు ఉదాహరణ ఏమిటి? వేన అనేటువంటి మహారాజు ఉన్న సమయంలో ఏమైంది? మొత్తం ఈ ధరిత్రి అంతా కూడా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. చూడండి, దుర్భిక్ష పరిస్థితులు అంటే భూమి తాను ఇవ్వగలిగినటువంటి ఆహార ధాన్యాలను కూడా ఏం చేసిందంటే తన లోపలికి లాగేసుకుందట. చూడండి, ఇవ్వడం మానేసింది బయటికి కదా. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వేన మహారాజు యొక్క శరీరం నుండి ఈ ఋషులు ఏం చేస్తారు? చిలకడం ద్వారా ఎవరు వస్తారు బయటికి? పృథు మహారాజు వస్తాడు. పృథు మహారాజు ఎవరు? భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. ఈ పృథు మహారాజు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన మనకి దాని గురించిన వివరణ అంతా కూడా ఉంది భాగవతంలో. పృథు మహారాజు అనేక విధాలుగా భూమి నుండి ఏ విధంగా కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా స్వీకరిస్తాడు కదా. అదంతా కూడా చాలా చక్కటి వివరణ కనిపిస్తుంది. అప్పుడు భూమి వాటన్నిటిని కూడా ఇచ్చింది. ఇవ్వకపోయినా ఆయన బలవంతంగా తీసుకోగలిగాడు. చూడండి, మనం అందులో చూస్తాం, ఆయన భయపెట్టి మరీ తీసుకుంటాడు కదా పృథు మహారాజు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ శ్లోకంలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవదేవుడకు శ్రీకృష్ణుని నిత్యానువర్తి అయిన కారణమున ధర్మరాజు చరిత్రపై ఆదర్శనీయుడకు ఏకరాజాధిపత్య ప్రతినిధి అయి ఉన్నాడు. చూడండి,
కాబట్టి ఎందుకని కృష్ణుడు ధర్మరాజుకి సహకరించాడు, ధర్మరాజుకి ఆయన ఆ, బలంగా ఉన్నాడు ఆయన, ఎందుకని ఆయన అండగా ఉన్నాడు అంటే కారణం అతడు ధర్మాత్ముడైనటువంటి వాడు కాబట్టి. చూడండి, ఆ, నిత్యానువర్తి అయిన కారణమున. నిత్యానువర్తి అంటే ఏమిటి అర్థం? శ్రీకృష్ణుడు ఏం కోరుకుంటే అది చేస్తూ ఉంటాడు ఎవరు? ధర్మరాజు. అందుచేత అతడు ఆదర్శనీయుడకు ఏకరాజాధిపత్య ప్రతినిధి అయి ఉండెను. చూడండి, కాబట్టి ధర్మరాజు పాలన రామరాజ్యం. చూడండి, మనం చదివాం కదా భాగవతంలో, ధర్మరాజు పాలన సమయంలో శ్రీరామచంద్రుడు పాలించిన సమయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అవే పరిస్థితులు ధర్మరాజు యొక్క పాలన కూడా నెలకొన్నాయి. అదే రామరాజ్యాన్ని ఆయన స్థాపించాడు. చూడండి, అర్థవుతుంది కదా. మరి దానిని స్థాపించాలంటే ఇక్కడ మరొక మాట చెప్పారు. చూడండి, ఏమన్నారంటే పూర్ణమగు రాజ్యాధిపత్యము భగవానుని పరమోత్కృష్ట సంకల్పము నెరవేరునట్లుగా చేయును. మరి పూర్తిగా భగవంతుని యొక్క సంకల్పానుసారం. భగవంతుని యొక్క సంకల్పం ఏమిటి అంటే ఆయన ఏ సంకల్పంతో ఈ భౌతిక సృష్టి చేశాడు? ఏమిటి? జీవులందరూ కూడా తిరిగి భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని, అంతే కదా, అదే ఆయన సంకల్పం. మరి ఆ సంకల్పం ఈ ధరిత్రిపై, ఈ భూమిపై పూర్తిగా నెరవేరాలంటే ఎప్పుడు సాధ్యం అవుతుందట? ధర్మాత్ముడైనటువంటి రాజు యొక్క పరిపాలన ఉంటేనే. చూడండి, ఇప్పుడు మనం దాన్ని స్థాపించగలమా చెప్పండి? ఇప్పుడు భూమిపై పూర్తిగా భగవంతుని యొక్క సంకల్పం నెరవేరేలా మనం చేయగలమా? చేయలేం. కారణం ఏమిటంటే క్షత్రియుడు అనేటువంటి వాడు లేడు. అంటే ఎవరుండాలి ఆ కార్యం చేయాలంటే? భగవానుని యొక్క సంకల్పాన్ని అమలుపరచాలంటే భగవద్భక్తుడే దానికి సాధ్యం. భగవద్భక్తుడు ఉంటేనే దాన్ని చేయగలడు అనమాట. భక్తుడు కానివాడు చేయగలడా? భక్తుడు కానివాడు భగవత్ సంకల్పాన్ని నెరవేర్చగలడా? నెరవేర్చలేడు. కాబట్టి భక్తుడు అనేవాడు ఉండాలి. ఆ భక్తుడు అనేవాడికి ఎలా ఉండాలి అంటే అతడికి సంపూర్ణ రాజ్యాధికారం ఉండాలి. అతడు ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉండాలి, ఒక చక్రవర్తి ఉండాలి. చూడండి, మనం చిన్న చిన్న రాజ్యాలను కూడా కోరుకోవడంలా, మనం ఏకఛత్రాధిపత్యం కావాలి, చక్రవర్తి అనేవాడు ఉండాలి. అంటే ఒక్కడి నియంత్రణలోనే ఉండాలి మొత్తం ప్రపంచం అంతా కూడా. 5000 సంవత్సరాల క్రితం వరకు అలా ఉండేది. మనం చూసాం కదా, ధర్మరాజు యొక్క సమయంలో, ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు యొక్క సమయంలో ప్రపంచం అంతా కూడా ఏకఛత్రాధిపత్యం కింద ఉండేది. ఆ మాట ఇప్పుడు చెబితే చాలామంది చులకన భావంతో ఎవరు చెప్పారండి, అప్పట్లో అంత టెక్నాలజీ ఎక్కడుంది, పరీక్షిత్ మహారాజు ఏమన్నా విమానం మీద తిరిగేవాడా, జెట్ ప్లేన్లు ఏమైనా ఉన్నాయా, హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయా, ఆయన అటు ఇటు తిరిగి అంతా కూడా చూసుకోవడానికి? అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నూతిలో కప్ప స్వభావం కాబట్టి ఇప్పుడున్నటువంటి దృష్టితోటే పూర్వం కూడా ఉందేమో అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు మరి ఒక వ్యక్తి మరి ఒక దేశాన్ని పాలించాలంటే చాలా టెక్నాలజీ కావాలి, అక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఏమిటో అంతా కూడా తెలుసుకోవాలి, ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అంతా కూడా రాడార్ సిస్టమ్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, టెలికాన్ఫరెన్సింగ్ ఉండాలి, లేకపోతే పర్సనల్ జెట్ ప్లేన్లు ఉండాలి, లేకపోతే ఆయన ఎక్కడేం జరుగుతుంది, ఎలా తిరిగాడైనా, ప్రపంచం అంతా ఎలా తిరగలడు, ఇలా మాట్లాడుతుంటారు. ఎందుకంటే బావిలో కప్ప స్వభావం అనమాట. కానీ అవేవి అవసరం లేదు పూర్వం. చూడండి, ఎందుకంటే పౌరులు ఆ విధంగా శిక్షణ ఇవ్వబడేవారు. ఇక మనం చెప్పుకున్నాం కూడా, ఇంతకంటే ఉన్నతమైనటువంటి సాంకేతిక వసతులు అప్పట్లో ఉండేవి. చాలా వేగవంతమైనటువంటి రథాలు ఇవన్నీ కూడా ఉండేవి పూర్వం. ఇప్పుడున్నటువంటివి ఏవి కూడా అప్పటి ఉన్నటువంటి విధానాలకి సాటి రావన్నమాట. అయితే దీన్ని విశ్వసించని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అర్థం కదా, దీన్ని విశ్వసించేవాడు చాలా తక్కువ. మనం చెబితే చాలామంది నమ్మరా. ఎవరు చెప్పారంటే ఏదో ఊరికే వాళ్ళు ఏదో సొంత డబ్బా కొట్టుకుంటారు, పురాణాల్లో భాగవతంలో వాళ్ళ పుస్తకాలు ఏవో వాళ్ళు రాసుకొని ఊరికేదో చెప్తుంటారు. 5000 సంవత్సరాల క్రితం పరీక్షిత్ ఒకడే పాలించారంట, ఎవడు చూడొచ్చాడు ఇదంతా. సరే, విశ్వసిస్తారా విశ్వసించరా అనేది వేరే విషయం. కానీ శాస్త్రం అనేది శాస్త్రమే. శాస్త్రం అనేది ఏదో మనలాంటి కొంతమంది మూర్ఖులు విశ్వసించినంత మాత్రాన్ని అది అప్రమాణికంగా మారిపోదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏదో నాకు నోరుంది కదా అని చెప్పి కూర్చొని గట్టిగా అరిచాను అనుకోండి, సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తాడు అని చెప్పి, నేను గట్టిగా నోరుంది కాబట్టి కొంతమందిని భయపెట్టొచ్చు, అవును సూర్యుడు ఉత్తరానే ఉదయిస్తాడు అని చెప్పి. నేనంటే భయం వేసి కొంతమంది నేను సూర్యుడు ఉత్తరాన్నే ఉదయిస్తాడంటే ఉత్తరాన్నే ఉదయిస్తాడండి అంటే అనొచ్చు కొంతమంది. కానీ దాని అర్థం నిజంగా సూర్యుడు ఉత్తరాన్నే ఉదయిస్తాడా? లేదు, ఆయన తూర్పునే ఉదయిస్తాడు. కాబట్టి ఇప్పుడేదో టెక్నాలజీ మన చేతుల్లో ఉంది, లేకపోతే విద్యా విధానాలు మా చేతిలో ఉన్నాయి, రాజ్యాధికారం మా చేతిలో ఉంది, కాబట్టి మా ఇష్టానుసారం మేము అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా చెబుతాం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే చరిత్ర అని అనుకోవచ్చు. దానికి వెనకాల వంత పాడేటువంటి వారు వందిమాగతులు చాలామంది ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత
ఆ, వాస్తవం అవాస్తవంగా మారిపోదు కదా. కాబట్టి వారు విశ్వసిస్తారా లేదా అనేది మనకు అనవసరం. కానీ భగవద్భక్తులు అయినటువంటి వారు మాత్రం దీన్ని విశ్వసిస్తారు, వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తారు భగవంతుని యొక్క చైతన్యం చేత. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. ఆ, ఏం కావాలి అంటే పూర్ణమగు రాజ్యాధిపత్యం కావాలి. కానీ పూర్ణమగు రాజ్యాధిపత్యం ఇప్పుడు ఎలా సాధ్యం చెప్పండి? ఇప్పుడున్నటువంటిది ప్రజాస్వామ్యం కదా, ప్రజలే స్వాములు చూడండి. కానీ ఇది పూర్తిగా వికృత విధానం అన్నమాట. ఎందుకంటే స్వామి అంటే ఏమిటి అర్థం? యజమాని. యజమానులు ఎంతమంది ఉంటారేంటి ఒక వస్తువుకి? ఒక వస్తువుకి ఒకడే ఉంటాడు యజమాని. కానీ అందరూ యజమాని అన్నారంటే దాని అర్థం ఏమిటి? అందరూ దీనికి యజమాని అన్నారనుకోండి అంటే ఎవరో యజమాని కాదని అర్థం, అంతే కదా. అందరూ యజమాని అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు ఎవరికీ బాధ్యత లేదనే, ఇది అందరిది అన్నాం అనుకోండి. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, మనం ఎప్పుడో బస్సుల్లో వాటిల్లో ప్రయాణిస్తున్నప్పుడు రాస్తారు, ఈ బస్సు మన అందరిది, దీనిని పరిశుభ్రముగా ఉంచడం మన అందరి కర్తవ్యం అని చెప్పి. లేకపోతే ఈ బస్ స్టాండ్, ఈ రైల్వే స్టేషన్ మన అందరిది. మన అందరిది అంటే సరే అందరిది అన్నావు, అందరిది అంటే దానికి మరి నిర్ణయం తీసుకునేవాడు ఎవడు? దానికి బాధ్యత స్వీకరించేవాడు ఎవడు? అందరూ బాధ్యత స్వీకరిస్తారా? లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అర్థం లేనటువంటి విధానం. అయితే ఇలా మాట్లాడినందుకు దేశద్రోహం కింద మనల్ని తీసుకువెళ్ళి కారాగృహంలో పడవేయచ్చు కూడా చూడండి. ఎందుకంటే మరి ప్రజాస్వామ్యం అనేది మరి రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం. ఇప్పుడు మరి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించడానికి నువ్వెవరు అని చెప్పి దేశద్రోహం కేసు కూడా మోపవచ్చు, అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకా భారతదేశంలో ఈ ఏమంటారు, ఈ స్వేచ్ఛ అనేటువంటిది ఉంది కదా, అంటే ఎవరి అభిప్రాయాలను వారు స్వేచ్ఛగా తెలియజేయచ్చు అనేటువంటిది ఉండడం వల్ల కనీసం మనం ఆ కొంతైనా మాట్లాడడానికి అవకాశం ఉందన్నమాట. కానీ ఇది వాస్తవం. ప్రజాస్వామ్యము అన్నామంటే ఎవరికీ బాధ్యత లేదని అర్థం. ఎందుకంటే స్వామి అనేవాడు ఒక్కడే ఉండాలి, కానీ ప్రతి ఒక్కడు స్వామి అంటే అర్థం ఏమిటి? దానికి అర్థం లేదు. కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో మనం భగవానుని పరమోత్కృష్ట సంకల్పాన్ని నెరవేరేటట్లుగా చేయలేం. కానీ శ్రీల ప్రభుపాదులు అంటారు ఇది కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడు అంటే జనులందరూ కూడా కృష్ణ చైతన్యవంతులు అయితే, ఎప్పుడైతే జనులందరూ కృష్ణ చైతన్యవంతులు అవుతారో అప్పుడు కృష్ణ చైతన్యవంతుడైనటువంటి మరొక వ్యక్తిని వాళ్ళు వెన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది, అంతేనే కదా. ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా కృష్ణ చైతన్యవంతులు కారు. కనీసం సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది, అంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి కావలసిన బలం కలిగిన వారు, అంటే ఒక కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వ్యక్తిని ఎన్నుకునే బలం ఇప్పుడు ప్రజల్లో లేదు. ప్రజల్లో లేకపోవడం అంటే అంతమంది కృష్ణ చైతన్యవంతులు లేరు సమాజంలో. ప్రభుపాదులు వారు అంటారు ఎప్పుడైతే మనం విస్తృతంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయగలమో, ఎప్పుడైతే ఎక్కువ మంది కృష్ణ చైతన్యవంతులు అవుతారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సహజంగానే ఒక కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ రామరాజ్యాన్ని స్థాపించడం సాధ్యమవుతుంది. మళ్ళీ సత్యయుగంలో ఉన్నటువంటి వాతావరణాన్ని తిరిగి సృష్టించవచ్చు అని చెప్పన్నారు. మరి అది జరగాలంటే ఏం చేయాలి? చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఏం చేయాలి? పృథివిథే ఆచే నగరాదిగ్రామ సర్వత్ర ప్రచార హోయిబే మూరనామ అని చెప్పన్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క నామం అది ప్రచారం చేయబడాలి. మరి అది దగ్గర భవిష్యత్తులో ఎక్కడ కూడా కనిపించడంలా. అయితే శ్రీల ప్రభుపాదులు వచ్చి దాన్ని స్థాపించారు. కానీ ఆయన ఒక బృహత్ కార్యాన్ని తన అనుచరులకు అప్పచెప్పి వెళ్ళారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అంటే చెప్పారు కదా కాబట్టి తనంతట తానుగా జరిగిపోతుంది అనుకుంటే పొరపాటు. దానికోసం ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే జరగాలి అనేది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వాంఛ కాబట్టి, ఆయన యొక్క కోరిక కాబట్టి, దానికోసం మనం శ్రమించినట్లయితే ఆయన యొక్క ఆశీస్సులతో అది పూర్ణం అవుతుంది అనమాట. కానీ దానికోసం మనం ప్రయత్నం చేయకపోతే అది జరిగే అవకాశం లేదు చూడండి. ఎందుకంటే అలా జరగాలని ఎందుకు వారు కోరుకున్నారంటే మనందరి యొక్క శ్రేయస్సు కోసం. కానీ మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే అప్పుడు సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. కాబట్టి అందుకే ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క భక్తుడే రాజ్యాధికారాన్ని స్వీకరించాలని చెప్పి అనుకుంటాడు చూడండి. కారణం ఏంటంటే అది భగవంతుని యొక్క సహజమైనటువంటి కోరిక. ఎందుకంటే ఆయన ఈ జీవులందరినీ కూడా ఆయన పునరుద్ధరించాలనుకుంటున్నాడు భగవద్ధామానికి. కాబట్టి ఆ కార్యానికి
సరిపోయేటువంటి వ్యక్తి రాజ్యాధికారంలో ఉండనుకుంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా భగవంతుడు అతడికి సహకరిస్తాడు. అసలు మొత్తం ఈ మహాభారత యుద్ధం మనం చూస్తే కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకని కొంతమంది అంటారు, ఏమండి ఎందుకు అన్ని కోట్ల మంది మరణించాల్సినటువంటి అవసరమే ఉంది, ఒక ధర్మరాజు పాలకుడు అవ్వడానికి అన్ని కోట్ల మంది మరణించాలా? మరి మహాభారతంలో మనం చూస్తే దుర్యోధనుడు కూడా సక్రమంగానే పాలిస్తున్నాడు కదా, జనులందరూ కూడా చక్కగా ధర్మార్థ కామాలన్నీ కూడా పొందుతున్నారు కదా, పొందుతున్నారు, అవును. కానీ కానీ జనులందరూ కూడా కేవలం ధర్మార్థ కామాల్లో మునిగిపోవడం కోసం కాదు కదా ఈ భగవంతుడు ఈ సృష్టి చేసింది. అంతిమ లక్ష్యం ఏంటంటే జీవులందరూ భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం. కాబట్టి అది అత్యున్నతమైనటువంటి ధర్మం. ఏమిటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతునికి శరణాగతి పొందడం, భగవత్ చైతన్యాన్ని పొందడం, అదే ఈ సృష్టి యొక్క ప్రయోజనం. అది నెరవేరినప్పుడు భౌతికంగా ఎంత చక్కటి వాతావరణం ఉన్నా సరే అది అంతిమంగా అది నాశనం అవ్వాల్సిందే. చూడండి, అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఏం చేశాడు, ఈ భూభారాన్ని తగ్గించడం కోసం వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క ప్రణాళికతో తన యొక్క భక్తులను పావులుగా చేసుకుని ఆయన వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి సమావేశపరచడం, ఆ విధంగా సామూహికంగా వారందరినీ కూడా తొలగించడం జరిగింది. అంతిమంగా ధర్మరాజు భగవంతునికి ప్రతినిధిగా ఆయన భూప్రపంచాన్ని పాలించాడు. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణ చైతన్యవంతుడైనటువంటి రాజు ఉంటాడో అప్పుడు సమాజం అంతా కూడా చాలా ఎలా ఉంటుంది, శాంతియుతంగా, అలాగే సంపదలతో తులతూగుతుందన్నమాట. ఎందుకనంటే అందుకే చూడండి, భగవంతుడు వచ్చినప్పుడు ఈ క్షత్రియులకు ఉపదేశం చేయడం జరుగుతుంది, లేదా భగవంతుడు ఒకసారి స్వయంగా ఆయనే క్షత్రియునిగా అవతరిస్తుంటాడు. ఉదాహరణకి రామచంద్రునిగా ఆయన వచ్చినప్పుడు. ఎందుకంటే క్షత్రియుని యొక్క కర్తవ్యం ఏమిటి? క్షత్రియుని యొక్క కర్తవ్యం, ఆయన ఈ 4 వర్ణాల వారు, 4 ఆశ్రమాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తమ వర్ణానికి తమ తమ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా లేదా అని చూసేటువంటి బాధ్యత ఎవరిది అంటే అది క్షత్రియునిదే. చూడండి, బ్రాహ్మణుడు ఆ విధంగా చేయడు, వైశ్యుడు చేయడు, శూద్రుడు చేయడు, కానీ క్షత్రియుడి యొక్క ధర్మం అది. కాబట్టి బ్రాహ్మణుల యొక్క మార్గనిర్దేశకత్వంలో క్షత్రియుడు ఆ విధంగా చేయాలి. కాబట్టి బ్రాహ్మణులుగా పనిచేస్తున్నారా, క్షత్రియులుగా పనిచేస్తున్నారా, వైశ్యులు శూద్రులు తమ తమ విద్యుక్త ధర్మాలను నెరవేర్చుతున్నారా లేదా అని చూడాల్సినటువంటి కర్తవ్యం క్షత్రియునిది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఊరికే క్షత్రియులులా ఉన్నారా, బ్రాహ్మణులుగా ఉన్నారా అని చూడడం కాదు. అంతిమంగా ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఈ ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం ఏమిటి చెప్పండి? వర్ణాశ్రమాచారవత పురుషేణ పరఃపుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యతత్వోష కారణం అని చెప్పన్నారు. దేనికోసం ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా విభజన చేయబడింది అంటే ఎవరి యొక్క సంతృప్తి కోసం? విష్ణు యొక్క సంతృప్తి కోసం. మరొక శ్లోకం కూడా ఉంది, ఏమిటది? అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. చూడండి, హరి యొక్క సంతృప్తి కోసం ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది తయారు చేయబడింది. చూడండి, మరి హరి యొక్క సంతృప్తి అంటే ఏమిటి? హరి ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? జీవులందరూ కూడా భగవంతుని యొక్క ఆనందంలో వారు పాల్గొన్నప్పుడు. చూడండి, తండ్రి ఒక కుటుంబాన్ని ఎందుకు పోషిస్తున్నాడంటే కుటుంబ సభ్యులందరూ కూడా తనకు విధేయులుగా ఉంటారని. అది కనీసమైనటువంటి ఆలోచన. ఈ రోజుల్లో అది లేదనుకోండి, ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకని మనం పూర్వంతో పోల్చితే ఇప్పుడు కుటుంబాలన్నీ కూడా చిన్నగా అయిపోతున్నాయి, కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పూర్వం పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఉండేవి. ఎందుకు ఇప్పుడు అది సాధ్యం కావట్లేదంటే ఆ విధేయత అనేది లేదనమాట. కుటుంబ పెద్ద పట్ల విధేయత అనేది లేదు. కాబట్టి వాళ్ళేమో చాలా తీవ్రంగా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తారు, కానీ కుటుంబ సభ్యులకి విధేయత ఉండదు. అప్పుడు ఆ పోషించేటువంటి వాడికి ఎలా ఉంటుంది? అతడు బాధ్యతను స్వీకరించాలనుకుంటాడా? లేదు, బాధ్యతను స్వీకరించాలనుకోడు. ఎందుకంటే మనం చెప్పుకున్న ఎన్నోసార్లు స్వాతంత్ర్యం రక్షణ రెండు ఏకకాలంలో నడవలేవు. చూడండి, స్వాతంత్ర్యం కావాలంటే రక్షణ అనేది ఉండదు, రక్షణ కావాలంటే స్వాతంత్ర్యాన్ని వదులుకోవాల్సిందే. చూడండి, కాబట్టి తండ్రికి ఏం అవసరం లేదు, కేవలం విధేయత కలిగి ఉంటే చాలు, కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. చూడండి, అదేవిధంగా భగవంతుడు చూడండి ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన పోషిస్తున్నాడు. ఇది కారాగృహం, ఈ కారాగృహాన్ని ఆయన పోషిస్తున్నాడు.
ఎందుకోసం పోషిస్తున్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. కానీ మనం భగవంతుని పట్ల విధేయత కలిగి లేనట్లయితే అప్పుడు ఆయన అసంతృప్తికి గురవుతాడు అనమాట. చూడండి, భగవంతుడు కూడా అసంతృప్తికి గురవుతాడా అండి అంటే, భగవంతుడు వాస్తవానికి అసంతృప్తికి గురి కావాల్సిన అవసరం లేదు. ఆయన ఆత్మారాముడు ఆయన. కానీ అదే సమయంలో ఆయన అసంతృప్తికి గురవుతాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా సరేలే, ఎక్కువ శాతం మంది జీవులందరూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉన్నారు కదా, అత్యంత తక్కువ శాతం మందే కదా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు ఎలా పోతే నాకేమిట్లే, ఉన్నవాళ్ళతో నేను ఆనందంగా ఉంటానులే అని అనుకోవడం. ఒక్క జీవి కూడా భౌతిక ప్రపంచంలో ఉండడం భగవంతుడికి ఇష్టం లేదు. చూడండి, ఎందుకంటే భగవంతుడు అలాంటి కుటుంబ పెద్ద అన్నమాట. వాసుదైక కుటుంబము అని చెప్పి అంటాం, అర్థం కదా. కానీ భగవంతుని యొక్క ఆలోచన ఏంటంటే, ప్రతి జీవి ఎందుకు, ఒక్క జీవి అయినా సరే ఎందుకు దుఃఖాన్ని అనుభవించాలి ఈ భౌతిక ప్రపంచంలో? ప్రతి జీవి స్వభావరీత్యా సచ్చిదానందమయమైనటువంటి వాడు. సచ్చిత్ ఆనంద అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటి పూర్తి జ్ఞానంతో కూడిన ఎల్లప్పుడూ కూడా సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందడం జీవి యొక్క సహజ లక్షణం. మరి జీవి తన యొక్క సహజ స్వభావాన్ని కోల్పోయి ఎందుకు ఇక్కడ దుఃఖించాలి భౌతిక ప్రపంచంలో? కాబట్టి భగవంతుడు ఒక్క జీవి కూడా దుఃఖించడాన్ని కోరుకోవడంలా. అందుకే ఆయన ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అర్థవుతుంది కదా, అది ఇక్కడ విశేషం. కాబట్టి ఈ వర్ణాశ్రమ విభజన అనేటువంటిది దేనికోసం ఉంది అంటే, సంసిద్ధిర్ హరితోషణం. చూడండి, భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ ఇప్పుడు మరి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. కలియుగంలో ఉందా? భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఉందా? ఇప్పుడు లేదు. అందుచేతనే ఎవరైతే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తారో వారి పట్ల భగవంతుడు ఎంతగానో సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే ఇది నేను ఇచ్చినటువంటి విధానం. అందుకే చూడండి, కలియుగంలో హరినామ సంకీర్తన ఉద్యమం. చూడండి, హరినామ సంకీర్తనమే కలియుగ యుగధర్మం, అదే కదా నామ సంకీర్తనం. కాబట్టి ప్రచారం చేయడం. చూడండి, అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఏమంటాడు? అందరికంటే అత్యంత ప్రియమైనటువంటి వారు ఎవరు నాకు అంటే, ఈ భగవద్గీత సందేశాన్ని అందరికీ కూడా ప్రచారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అత్యంత ప్రియమైనటువంటి వారు నాకు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారంటే, వారు కృష్ణ చైతన్యంలో ఉండడం మాత్రమే కాకుండా ఇతర జీవులకు కూడా సహాయపడుతున్నారు కృష్ణ చైతన్యవంతులు కావడం కోసం. చూడండి, ఇది చాలా చాలా గొప్ప సేవ కార్యక్రమం. చూడండి, ఆ విధంగా భగవంతుడు మళ్ళీ సంతృప్తి చెందుతాడు. అంటే అంతిమంగా జరిగేది ఏమిటి? ఏమంటే భగవంతుడు సంతృప్తిగా ఉంటే మాకు వచ్చేది ఏమిటండి అంటే, దీనికి ఆచార్యులకు ఉదాహరణ చెప్తారు. సో మనం సాధారణంగా భార్య భర్త అంటాం, అంతే కదా. భర్త భోగించేవాడు, భార్య భోగించబడేది, అంతే కదా. ప్రకృతి పురుష రెండు పదాలు ఉన్నాయి. పురుష అంటే భోగించేవాడని, ప్రకృతి అంటే భోగించబడేది అని. కానీ ఆచార్యులు ఏమంటారంటే, సరే భర్త భోగించేవాడుగా చెప్పబడతాడు, భార్య భోగించబడేదిగా చెప్పబడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ మైథునం అనేటువంటిది జరిగిందో దాని అర్థం కేవలం పురుషుడికి మాత్రమే ఆనందం ఉంటుంది, స్త్రీకి ఆనందం ఉండదని అర్థం కాదు. ఇద్దరు సమానమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మైథునం అనేటువంటిది జరిగినప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకున్నప్పుడు ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంతేగాని భర్త అతడు భోగి కాబట్టి అతడే ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు, భోగించబడేటువంటి లేదా సహకరించేటువంటి స్త్రీ మాత్రం తక్కువ ఆనందాన్ని పొందుతుంది అనేటువంటిది లేదు. ఈ ఉదాహరణ ఆచార్యులు చెబుతారు. చూడండి, ఆ విధంగా మనం అనుకోవచ్చా, ఇదేమిటి మనం సహకరిస్తే మనకేమిటి వచ్చేది? భగవంతుడే భోగే, మనం భోగించబడేవాళ్ళమా, మరి అందులో మనకే ఆనందం ఉంది అనుకుంటే పొరపాటు. కానీ ఇద్దరికి సమానమైనటువంటి ఆనందం ఇందులో ఉంది. కాబట్టి భగవత్ సేవ చేయడం వల్ల మనం భగవంతుని యొక్క ఆనందానికి మనం సహకరించడం వల్ల మనం కూడా అదే స్థాయిలో ఆనందాన్ని మనం పొందుతున్నాం. ఇది ఇక్కడ విశేషం. కానీ భౌతిక ప్రపంచంలో అది సాధ్యం కాదు. సాధ్యం అవుతుందా భౌతిక ప్రపంచంలో? చూడండి, భౌతిక ప్రపంచంలో ఆనందం అనేది ఏకపక్షంగానే ఉంటుందన్నమాట. ఒకడు ఆనందంగా ఉండాలంటే ఒకడు దుఃఖాన్ని అనుభవించాలి. ఏకకాలంలో ఇద్దరం ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉందా? ఇక్కడ లేనే లేదు. ఒకటి దుఃఖం మరొకడికి ఆనందకారకం. చూడండి, ఇక్కడంతా కూడా ఏమిటంటే పరదుఃఖ సుఖి అన్నమాట. ఇతరులు దుఃఖిస్తే సుఖించడమే ఇక్కడ. చూడండి, కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా ఆనందంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆనందానికి ఏర్పాటు ఏమిటంటే ఈ భగవత్ సేవలో మాత్రమే సాధ్యం. భగవత్ సేవ ఎందుకని భక్తులు అన్నిటినీ కూడా త్యజించి ఎలాంటి సౌకర్యాలు కోరుకోకుండా తమ వరకు ఎలాంటి ఇంద్రియ భోగాన్ని ఆశించకుండా
పూర్తి వైరాగ్య భావనలో చూడండి ఉండి కూడా వాళ్ళు ఎందుకని భగవత్ సేవ చేయడానికి ఇష్టపడతారంటే అందులో ఆనందం ఉంది కాబట్టి. అంటే భగవత్ సేవ చేయడానికి భౌతికమైనటువంటి విలాసాలను సౌకర్యాలను కూడా త్యజిస్తున్నారంటే కారణం ఏమిటంటే వారు చేసే భగవత్ సేవలో ఈ భౌతికమైనటువంటి సౌఖ్యాల వల్ల వచ్చే ఆనందం కంటే ఎక్కువ ఆనందం లభిస్తుందనే అర్థం. లేకపోతే దీన్ని వదిలేసి దాని ఎందుకు పట్టుకుంటాడు వాడు చెప్పండి. మనకు శ్రీమద్భాగవతంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఏమని ప్రశ్న వేస్తారంటే, అయ్యా సాధారణంగా శివుని యొక్క ఉపాసకులు ఎవరైతే ఉంటారో మనం చూసినట్లయితే ఆ శివుడేమో ఆయన చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉంటాడు. కానీ ఆయన ఉపాసించేటువంటి భక్తులు మాత్రం సకల ఐశ్వర్యాలలో తొలతూగుతూ ఉంటారు. కానీ విష్ణు విషయానికి వస్తే విష్ణు ఏమో చాలా ఐశ్వర్యవంతంగా ఆయన చాలా సుఖిస్తున్నట్టుగా ఉంటాడు. ఆయన భక్తులు చూస్తే దారిద్ర్యంతో పీడింపబడుతున్నట్టుగా ఉంటారు. ఇదేమిటి, ఎలా అర్థం చేసుకోవాలంటాడు. చూడండి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి సుఖదేవ గోస్వామి చెబుతారు. ఎందుకంటే భక్తులు వారు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆనందాన్ని కోరుకుంటారు. ఎందుకంటే విష్ణువు నిజమైనటువంటి భోగి. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పుంటున్నాడు. భోక్తారం అంటే నేనే భోక్తని అని చెప్పుంటున్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు భోగి అయి ఉండాలి. కాబట్టి మనకి ఈ వైదిక శాస్త్రాలను మనం చూస్తే నిజంగా భోగిస్తున్నవాడు ఎవరంటే భగవంతుడే. చూడండి కదా, భగవంతుడే టాప్ మోస్ట్ ఎంజాయర్ అన్నమాట. భగవంతుడే అత్యున్నతమైనటువంటి భోగి. భగవంతుడు అంటే అతడు భోగి అయి ఉండాలి ఖచ్చితంగా, రోగి అయి ఉండకూడదు భగవంతుడు అనేవాడు. అవునా కదా. కాబట్టి అందుకే భగవంతుడు అంటే మరి మరి భగవంతుడు అంటే అతడు భోగాన్ని అనుభవించేవాడు కాకుంటే ఎలా, అతడు ఎలా భగవంతుడు అవుతాడు? దుఃఖించేవాడు భగవంతుడు అవుతాడా చెప్పండి? లేదు, భోగించేవాడే భగవంతుడు. ఇక్కడ భగవంతుడు అంటే భోగించేవాడు అయి ఉండాలి. మనందరం భగవంతుని యొక్క దాసులం అంటే మనం భగవంతుని యొక్క భోగానికి తోడ్పడేటువంటి వారమై ఉండాలి. అంతే కదా జరగాల్సింది. అందుచేత ఎందుకని విష్ణు భక్తులు ఆ విధంగా దారిద్ర్యంలో ఉన్నట్టుగా కనిపిస్తారంటే వాళ్ళు భగవత్ సేవ కోసం భౌతికమైనటువంటి విలాసాలను వాళ్ళు త్యజిస్తారు తమ సేవకి అవి అనుకూలంగా లేకపోతే. ఎందుకంటే వారికి ఎవరైతే విష్ణు యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారో వారికి భౌతికమైనటువంటి తుచ్చమైనటువంటి ఈ ఇంద్రియ భోగ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, విలాసాలు ఏవైతే ఉన్నాయో వారికి అందులో ఆనందం అనేది ఉండదు. వారికి ఎందులో ఆనందం ఉంటుందంటే కేవల భగవత్ సేవలో మాత్రమే. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం అని చెప్పబడింది. కాబట్టి ఉత్తమమైనటువంటి భక్తి అంటే అన్యాభిలాషితా శూన్యం. కాబట్టి అన్యమైనటువంటి అభిలాష ఏమీ లేదు వారికి. వారికి ఉన్న ఏకైక అభిలాష ఏమిటి? భగవంతుడిని సంతృప్తిపరచడమే. అనుకూల్యైన కృష్ణానుశీలనం. కానీ దేవతోపాసకులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు? వాళ్ళు భగవంతునికి ఆనందం కోసం కాదు భగవంతుని సేవించేది. దేనికోసం సేవిస్తారు? తమ యొక్క ఆనందం కోసం సేవిస్తారు. మీరు చూడండి, శాస్త్రాల్లో మనం చూస్తాం ఎంతోమంది తపస్సు చేస్తారు కదా, దేవతలకి ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతోమంది తపస్సు చేస్తారు. అంటే వాళ్ళ తపస్సులు దేనికోసం అంటే వారి ఆనందం కోసమా లేకపోతే భగవంతుడి ఆనందం కోసమా చెప్పండి? వారి ఆనందం కోసమే. చూడండి, కాబట్టి వారు ఏం చేస్తారు? వారికి కావాల్సింది అదే. కాబట్టి ఎవరినైతే వారు ఉపాసిస్తున్నారో వారికి కావాల్సిన భౌతికమైనటువంటి సౌకర్యాలను కూడా కల్పిస్తారు. కాబట్టి వీళ్ళు ఆనందంగా ఉంటారు. ఇదంతా కూడా మనకి సుఖదేవ గోస్వామి వివరించడం జరుగుతుంది అనమాట. కాబట్టి అది మన యొక్క ఉద్దేశం. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు సౌకర్యవంతంగా ఉండాలి, భగవంతుడికి అన్నీ కూడా విలాసయుక్తంగా ఉండాలి, భగవంతుడికి ప్రతిదీ కూడా శ్రేష్టమైనటువంటిది మనం ఇవ్వాలి. అది మన యొక్క లక్ష్యం అన్నమాట. అంటే శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి అంటే మనకున్నటువంటి శక్తి మేరకు మనం భగవంతుడికి ఉన్న దాంట్లో శ్రేష్టమైనటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అదవుతుంది కదా. కాబట్టి ఏ రాజు అయితే, ఏ ప్రజాప్రతినిధి, చూడండి ఇక్కడ ప్రజాప్రతినిధి అంటున్నారు. అసలు ప్రజాప్రతినిధి అనేది తప్పు. పాలకుడు అనేవాడు ప్రజాప్రతినిధి అయి ఉండకూడదు. పాలకుడు అనేవాడు భగవత్ ప్రతినిధి అయి ఉండాలి. చూడండి, ఇప్పుడు చెప్తారు కదా ప్రజాప్రతినిధులు అని చెప్పి. ప్రజలందరూ పశువులైతే ప్రజల ప్రతినిధి కూడా ఎవడై ఉంటాడు? వాడు పశువై ఉంటాడు. అంతే కదా. కానీ భగవత్ ప్రతినిధి అయిన వాడు మనకు కావాలి. కాబట్టి రాజు అంటే భగవత్ ప్రతినిధి అయి ఉండాలి. అర్థమవుతుంది కదా, అది ఇక్కడ విషయం. కాబట్టి అలాంటి భగవత్ ప్రతినిధి అయినటువంటి రాజు ఎప్పుడైతే
సంపూర్ణమైనటువంటి రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాడో అప్పుడు అతడు ఏం చేస్తాడట, భగవానుని పరమోత్కృష్ట సంకల్పాన్ని నెరవేరేటట్లుగా చేస్తాడు అని చెప్పి చెప్తున్నారు. మనకి అంబరీష్ మహారాజు మనం చూసినట్లయితే, ఎందుకని అంబరీష్ మహారాజు అంటే భగవంతునికి అంత ప్రీతి చెప్పండి? అంబరీష్ మహారాజు ఏమిటి, సరే అందరూ చక్రవర్తులాగా ఆయన కూడా చక్కగా పాలించాడు, అవును పాలించాడు, కానీ ఆయన తనపై ఆధారపడి ఉన్నటువంటి రాజ్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా కంటిపాప వలె కాచేవాడు అనమాట. చూడండి, చాలా జాగ్రత్తగా వారిని అందరిని చూసుకునేవాడు. అదేవిధంగా ఆయన పూర్తిగా భగవంతుడిపై ఆధారపడి ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సంరక్షించేవాడు, కానీ తనను తాను మాత్రం ఇప్పుడు రక్షించుకునేవాడు కాదు. ఎందుకంటే తనను తాను ఎల్లప్పుడూ భగవంతుడిపై ఆధారపడి ఉన్నవాడిగా పరిగణించుకునేవాడు. తన విషయానికి వచ్చేసరికి పూర్తిగా భగవంతుడిపై ఆధారపడేవాడు తప్ప తనను తాను రక్షించుకోవాలని ఇప్పుడు ప్రయత్నించేవాడు కాదు. కానీ తన యొక్క కర్తవ్యంగా, తన యొక్క ధర్మంగా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రం కంటిపాపలాగా అతను ఎప్పుడు కూడా కాపాడుకునేవాడు అనమాట. చూడండి, అందుచేత భగవంతుడు అతడి పట్ల ఆకర్షితుడై స్వయంగా తన యొక్క సుదర్శనాన్ని ఇస్తాడు. దేనికి? అంబరీష్ మహారాజుకి రక్షణగా ఉండమని. చెప్పండి, చూసారా? ఇదన్నమాట విషయం. కాబట్టి అలాంటి వాళ్ళు రాజ్యాధికారాన్ని కలిగి ఉండాలనేది భగవంతుని యొక్క ఇచ్చ అన్నమాట. కాబట్టి ఇక్కడ యుధిష్ఠిరుడు అలాంటి వాడు కాబట్టి భగవంతుడు అన్ని విధాలుగా ఆయనకి సహకరించాడు. కాబట్టి ఏం చేశారట, 3 అశ్వమేధ యాగములు నిర్వహింపజేశారట. ధర్మరాజు సైతము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుని సతతము అనుసరించుచు, చూడండి, ఎల్లప్పుడూ కూడా అనుసరించుచు సోదరుల సహాయమున ధరణిని రక్షించి భోగించెను. ఇక్కడ భోగించననే పదాన్ని వాడారు. ఎలా భోగించాడు అంటే, ఇక్కడ భోగం అంటే ఏ విధమైన భోగం ఇది? మనం కూడా ప్రసాదాన్ని భోగిస్తాం, అవునా? ప్రసాదము అంటే ఏమిటి? భగవత్ కృప. అంటే భగవంతుని యొక్క ఉచ్చిష్టం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి మనం దానిని ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి భక్తులు కూడా భోగిస్తారు. అంటే ఎలా భోగిస్తారంటే, వీళ్ళ ప్రాథమిక భోగులు కాదు, ద్వితీయ భోగులు అనమాట. చూడండి, వీఆర్ నాట్ ద ప్రైమరీ ఎంజాయర్స్, వీఆర్ సెకండరీ ఎంజాయర్స్ అని చెప్పంటాం. అంటే మనం ఏ విధంగా ఆనందిస్తాం, భక్తులు ఏ విధంగా ఆనందిస్తారంటే భగవంతుని యొక్క భోగానికి సహకరిస్తూ భగవంతుడు భోగిస్తుంటే చూసి వాళ్ళు ఆనందిస్తారు. భక్తులు తమను తాము అలంకరించుకోరు. ఎవరిని అలంకరిస్తారు? భగవంతుని అలంకరిస్తారు. కాబట్టి భగవంతుడిని అలంకరించి వచ్చినటువంటి ఆనందాన్ని భక్తులు భోగిస్తారు. ఆహా, చూడండి ఇవాళ ఉత్సవం ఎంత చక్కగా మనం ఇవాళ అలంకరణ చేసాము చూడండి. లేకపోతే ఇవాళ ఉత్సవం, ఇవాళ భగవంతుడి జన్మదినోత్సవం కాబట్టి ఎన్ని రకాలు వండాము ఇవాళ. కాబట్టి భగవంతుడికి నివేదన చేసి మనం చూసి ఆనందిస్తాం. భగవంతుడికి 108 రకాలు చేసి పెట్టాం ఇవాళ. కాబట్టి ఆనందం, దాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తుంటే ఆనందం. తర్వాత భక్తులు అందరికీ ఇచ్చిన తర్వాత అందరూ సంతృప్తిగా వారి యొక్క కడుపు నిండా ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత వారికి ఆనందంగా వారు భావిస్తారు. తర్వాత వారు కూడా ప్రసాదాన్ని స్వీకరించి వారు కూడా ఆనందిస్తూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అందుకే ప్రేమే ఢాకు చైతన్యనితాయ్ అని చెప్పన్నారు. సే అన్నామృత పావు రాధాకృష్ణ గుణగావు. ఆహా, చూడండి ఇది ఎంత బాగుంది, ఈ మిఠాయి ఎంత బాగుంది, లేకపోతే ఈ క్షీరాన్నం ఎంత బాగుంది, ఇది భగవంతుని యొక్క ప్రసాదం. ఆ భావంతో మనం భోగిస్తాం. కాబట్టి ఈశోపనిషత్తులో చెప్పినట్టుగా ఏమిటంటే, ఈ ఈశావాస్య స్ఫూర్తితో మనం భోగించవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఈశావాస్య స్ఫూర్తితో మనం భోగించవచ్చు. కాబట్టి మనం భగవత్ సేవకులం. కాబట్టి భగవత్ సేవలో ఆనందంగా ఉండాలని అనుకోవడం మన యొక్క సహజ లక్షణం, మన యొక్క దాయభాగ్. చూడండి, మన యొక్క హక్కు భగవత్ సేవలో ఆనందంగా ఉండడం అనేది. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటంటే, మనం భగవత్ సేవ చేస్తూ ఉంటాం అంతే. అది పూర్తవుతుందా లేదా అనేది మనకి సంబంధం లేదు. పూర్తి అయినా అవ్వకపోయినా మన సేవ అయితే ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మనం ఏదో పెద్ద ప్రణాళిక ప్రారంభించవచ్చు, పెద్ద పథకాన్ని ప్రారంభించవచ్చు, ఏదో పెద్ద మందిరాన్ని నిర్మించాలనుకోవచ్చు, లేకపోతే ఏదో పెద్ద బృహత్ కార్యం చేయాలని తలపెట్టవచ్చు భగవత్ సేవలో. అది పూర్తి అవుతుందా పూర్తి కదా అనేది మనకు అనవసరం. మనం ఎంతవరకు మనకు కావాల్సింది అంటే మన సేవ జరుగుతుందా లేదా. సరే, ఈ శరీరం మనం వదిలేయాల్సి రావచ్చు, కానీ మన సేవ కొనసాగుతుంది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాం సేవ అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుడు సంతృప్తిగా ఉంటాడు. ఏదైనా జరగని నా సేవ అయితే ఏం పోయేదేం లేదే, శరీరం వదిలేస్తే వదిలేయవచ్చు, మరొక శరీరం స్వీకరిస్తాం, కానీ నా సేవ ఏమి ఆగదు కదా, నా సేవ కొనసాగుతూనే ఉంటుంది. అర్థవుతుంది కదా? అది ఇక్కడ
సరైనటువంటి అవగాహన అన్నమాట. ఉమ్, ఉమ్. ఆ విధముగా భౌతిక ప్రకృతి కూడా చాలా చక్కగా సహకరించింది మనం చెప్పుకున్నట్టుగానే. ఎందుకని భౌతిక ప్రకృతి చక్కగా సహకరించింది? ఎందుకంటే అతడు పూర్తిగా భగవత్ చైతన్యంతో నిండి ఉన్నాడు కాబట్టి ధర్మరాజు, అతడికి సహజంగానే ప్రకృతి సహకరించింది, అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎందుకని ప్రకృతి సహకరించడం లేదంటే అందరం కూడా దొంగలం కాబట్టి. చూడండి, అంతే కదా, అందరూ కూడా దొంగలే కాబట్టి ప్రకృతి మనకు సహకరించదు. మనం ఎంత కష్టపడినా సరే మనకు కావాల్సినటువంటి వసతులు లభించవు. ఇంకా పైగా ఏం చేస్తుంది, ప్రకృతి మనకు సహకరించదు కదా, ఇంకా ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది అనమాట. కానీ ఎవరైతే ఇప్పటికీ కూడా చూడండి, ఇప్పటికీ కూడా ఎవరైతే పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందున్నారు, ఎందుకంటే ప్రస్తుతం కలియుగం కాబట్టి పూర్తిగా భగవద్ రాజ్యాన్ని స్థాపన చేయడం అనేది సాధ్యం కాదు. కానీ కనీసం ఎవరైతే వారికి వారు కృష్ణ చైతన్యవంతులుగా ఉండి భగవత్ సేవలో సరైన చైతన్యాన్ని కలిగి ఉంటే, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, ఎంత దౌర్భాగ్యకరంగా ఉన్నా భక్తుల వరకు భగవంతుడు వారిని కాపాడతాడు. చూడండి, శరణ ప్రభువుల వారు కూడా చెప్తారు, ప్రపంచ యుద్ధం సమయంలో కలకత్తాలో బాంబుల వర్షం కురుస్తూ ఉంది. అందరూ కూడా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. బంధువులు కూడా చెప్పారట, ఎందుకని నువ్వు కూడా వెళ్ళిపో, నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి. శరణ ప్రభువుల ఆయన ఏం చేసేవారట, చక్క ఇంట్లో కూర్చొని భాగవతం చదువుకుంటూ ఉండేవారట. పక్కనేమో బాంబుల శబ్దం, ఢామ్ 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 అని శబ్దం. అందరూ ఇదేంటి, వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోదాం పదండి, భాగవతం చదవనండి, తర్వాత చూద్దాం. చూడండి, ఆయన కార్యం ఇప్పుడు ఆపలేదు. చక్కగా ఉదయాన్నే మంగళారతి చేసుకోవడం, ఆయన చక్కగా జపం చేసుకోవడం, ఆయన భాగవతం చదవడం, ఇంటిల్లపాదికి భాగవతం చెప్పడం. శ్రీల ప్రభుపాదులు అంటారు, ఆ సమయంలో కూడా అంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా మా ఇంట్లో 10 మందిని నేను పోషించగలిగానని చెప్పి అంటారు ప్రభుపాదుల వారు. చూడండి, నగరం అంతా తగలబడిపోతుందో పక్కన, కానీ వీరు మాత్రం చాలా ఆనందంగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకని అంటే కలియుగంలో అలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనం పూర్తిగా దేశాన్ని, ప్రపంచాన్ని మనం మార్చలేకపోవచ్చు. కానీ కనీసం ఎవరైతే కృష్ణ చైతన్యవంతులుగా ఉండి ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తూ ఉంటారో వారు మాత్రం కృష్ణుడు అన్ని రకాలుగా వారిని సంరక్షిస్తాడు. సంరక్షించడం అంటే వారి అర్థం మన యొక్క సేవ మాత్రం మనం కోల్పోం ఇప్పుడు, అది ఇక్కడ విశేషం. అంటే ఇక్కడ మనకి అంతా బాగుంటుందంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, అంతా బాగుంటుందంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల వసతులు మనకు అందుతాయని కాదు ఇక్కడ అర్థం. భక్తుడికి కావాల్సింది ఏమిటి, భగవత్ సేవ. భగవత్ సేవ అనేది దానికి ఎప్పుడు కూడా అడ్డు రాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే కదా కృష్ణుడు చెప్తున్నాడు, యోగక్షేమం వహామ్యహం అని చెప్పి అంటున్నాడు. అన్యాభిలాషిత శూన్యం ఏమిటది శ్లోకం, అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యాభిలాషిత శూన్యం, మరొక అభిలాష లేకుండా, ఏ జనా పర్యుపాసతే ఎవరైతే నన్ను ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటారో, తేషాం సతతయుక్తానాం ఏమిటది, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పుంటున్నాడు. ఆ విధంగా ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నా యొక్క సేవలో నెలకొని ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటారు. యోగక్షేమం అంటే అర్థం ఏమిటి, యోగము అంటే కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా నాతో ఉన్నటువంటి సంబంధం తెగిపోకుండా నేను చూస్తాను అని చెప్పి అంటున్నారు. అంతకంటే ఏం కావాలి, భగవత్ సేవ ఉంటే చాలు కదా మనకి. భగవత్ సేవ ఉంటే అన్నీ ఉంటాయి, అంతేనా? అది ఎలా సాధ్యం ఇక్కడ చెప్తున్నారు, సంపూర్ణ కృష్ణ చైతన్యంతోనే అది సాధ్యం అవుతుంది. ఆ విధముగా భౌతిక ప్రకృతి యొక్క పూర్ణ సహకారముతో ప్రజారక్షణము మరియు సహజ జీవన సుఖము అనునవి ధర్మరాజు మరియు అతనికి తగిన వారసులకు పరీక్షిత్ మహారాజు వంటి వారి పాలనలో చక్కగా అనుసరింపబడినవి. చూడండి, ప్రకృతి యొక్క సహకారంతో చూడండి, సంపూర్ణంగా ప్రకృతి సహకరిస్తుంది అలాంటి వాళ్ళు ఉంటే. కాబట్టి వాళ్ళు ప్రజారక్షణ చేయగలిగారట, సహజ జీవన సుఖాన్ని కూడా వాళ్ళు పొందగలిగారట. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు వంటి వారి పాలనలో చక్కగా అనుసరింపబడినవి. కాబట్టి ఈ వైదిక ధర్మ సూత్రాలన్నీ కూడా చాలా చక్కగా వారి యొక్క పాలనలో అనుసరించబడినవి. ఎందుకంటే వారికి పూర్తి నియంత్రణ ఉంది దేశంపై, ప్రజలపై. ఇప్పుడు ఎవరికి ఉంది పూర్తి నియంత్రణ, ఎవరికున్న పూర్తి నియంత్రణ ఉందా? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చెప్పుకునే వారికే పూర్తి నియంత్రణ లేదు. వారి రాజ్యంలో జరిగేదానిపై వారికే నియంత్రణ లేదు. కాబట్టి ఇంకా వాళ్ళేం చేయగలరు చెప్పండి, అది ఇక్కడ విశేషం అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి.
ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. हरे कृष्णा वैष्णवानां कृष्णा कृष्णा हरे हरे, हरे राम